హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవ్య ఫ్రమ్ NavyaVlogs. ఈరోజు నేను కాజల్ మేకింగ్ చూపిస్తున్నాను. అంటే ఇంట్లోనే కాటుక ఎలా తయారు చేసుకోవాలో అని చూపిస్తున్నాను. ఇది కాటుక లాగే కాకుండా మనం బొట్టు లాగా కూడా పెట్టుకోవచ్చు. సో వాటి కోసం కావాల్సినవి నెయ్యి, గీ, 2 ఒత్తులు, 2 బాదం, ఒక మ్యాచ్ బాక్స్. సో ఫస్ట్ మనం దీపపు కుందులోని ఒత్తులు వేసుకొని, గీ వేసుకొని, బాదం పప్పు పెట్టి దాన్ని వెలిగించుకుంటాం. వెలిగించుకున్న తర్వాత ఒక ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకొని దాన్ని కవర్ చేసుకుంటాం. సో దీపానికి ప్లేట్కి చాలా చిన్న గ్యాప్ ఉండేలా ఏవైనా సైడ్లోని బ్రిక్స్, ఇటుకలు కానీ లేకపోతే ఏమైనా చిన్న రాడ్ టైప్ ఏమైనా పెట్టుకోవాలి. అప్పుడు ఆ దీపం యొక్క ఆవిరి ఏదైతే ఉంటుందో అది మనకి ప్లేట్ చుట్టూరా వస్తూ ఉంటుంది బ్లాక్ కలర్లో. జాగ్రత్తగా చేయండి, అంటే దాన్ని చూస్తూ ఉండాలి. ఏమైనా మళ్ళీ ఫ్లేమ్స్ ఏమైనా జరగచ్చు. సో కేర్ఫుల్గా చేసుకోవాలి ఈ విషయం. అలాగొక మొత్తం దీపం గీ అంతా అయిపోయినంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఆ ప్రమిదిలో ఉన్న గీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే ప్లేట్లోని ఇలా బ్లాక్గా బూడిదలా వస్తూ ఉంటుంది, యాష్ టైప్లో. ఈ బూడిదని స్పూన్తో నీట్గా మనం కలెక్ట్ చేసుకుంటే ఒక పౌడర్ టైప్లో వస్తుంది. ఈ పౌడర్ని మనం ఏదైనా బాక్స్లో కానీ దేంట్లోనో కేర్ఫుల్గా కలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాన్ అవి ఏమీ ఆన్ చేసుకోకుండా గాలి ఎక్కువగా లేని చోట కూర్చొని జాగ్రత్తగా ఒక బాక్స్లోకి మనం తీసుకోవాలి. లేకపోతే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి బ్లాక్గా అయిపోతుంది. సో కేర్ఫుల్గా చేసుకోవాలి. ఆ తర్వాత క్యాస్టర్ ఆయిల్, ఆముదం తీసుకొని, అది మన స్కిన్కి మంచిది, కళ్ళకి కూడా మంచిది. ఆముదం అయితే ఆముదం వల్ల మన ఐ ల్యాషెస్ కానీ గ్రోత్ అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా తీసుకొని మనం ఒక 2 అంటే మనది ఆ పౌడర్ యొక్క క్వాంటిటీ అంతా తీసుకోవాలన్నమాట. అది కొంచెం చిన్నది, నేను ఒక 1 వీక్ కోసం చేసుకున్నాను కాబట్టి మనం 2 స్పూన్స్ ఆముదం వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. అది థిక్గా మనకు ఒక పేస్ట్లా వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం ఇంకా ఇది డైలీ యూస్ చేసుకోవచ్చు. దీన్ని నార్మల్ ప్లేస్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఏం స్పాయిల్ అవ్వడం అలా ఏమి ఉండదు. నేను కొంచెంగా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను. సో చూడండి ఎంత బ్లాక్గా, ఎంత నీట్గా ఉందో. కాకపోతే ఇది స్మర్చ్ ప్రూఫ్ కాదు, వాటర్ ప్రూఫ్ కాదు. ఎవరికైనా అలాంటి వాటర్ ప్రూఫ్, స్మర్చ్ ప్రూఫ్ కావాలనుకుంటే మాత్రం అవ్వదు. ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, ఈజీగా వాష్ అయిపోతుంది. ఇది ఇంట్లో చేసుకునే DIY కాబట్టి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి, ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు కాబట్టి మనకి స్మర్చ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ లాగా ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.